హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ ఇష్టమైన పాలకూర చట్నీ రెసిపీతోని నేనైతే మీ ముందుకు వచ్చేసాను. చాలా ఈజీ రెసిపీ, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కదా పాలకూర. సో ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పాలకూర ఇలా మనం వాష్ చేసి పెట్టేసుకోవాలన్నమాట, చిన్న చిన్న కట్ చేసి. సో పాలకూర ఇలా వాష్ చేసి పెట్టేసుకున్నా. ఇంకొకటి ఏంటంటే పచ్చిమిర్చి మనకు టేస్ట్కి తగ్గట్టు. సో కొంచెం వెల్లుల్లి అనమాట, ఒక 5 to 6, అలాగే 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు అనమాట. సో ఇంకా కొంచెం చింతపండు కూడా అవసరం అనమాట దీనికి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనమైతే దీంట్లో ఫస్ట్ మనము వెల్లుల్లి ఒలిచి పెట్టేసుకున్నాం కదా, ఆ వెల్లుల్లి అయితే ఈ ఆయిల్లో వేసుకోవాలన్నమాట. వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి కూడా మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి అలాగే నువ్వులు పచ్చి వేసినా పర్లేదు అనమాట. ఎందుకంటే ఇలా మనం ఇప్పుడు వేయిస్తున్నాం కాబట్టి మామూలు నువ్వులు వేసుకున్నా పర్లేదు అనమాట, వేయించనే అవసరం లేదు. సో ఇలా పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకున్న తర్వాత మనం తీసుకున్న నువ్వులు కూడా వేసుకోవాలన్నమాట. నువ్వులు కూడా వేసుకున్న తర్వాత ఒక చిన్న బాల్ సైజు నిమ్మకాయ పడుతుందన్నమాట దీనికి. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే వేసాను నేను. సో చింతపండు వేసుకున్న తర్వాత దీన్ని అయితే మిక్స్ చేసేసుకోవాలన్నమాట మనము. చాలా టేస్టీగా ఉంటుంది పాలకూర పచ్చడి అనేది. పాలకూర మనకి హెల్త్కి చాలా మంచిది కదా. ఎప్పుడు పాలకూర పప్పు, పాలకూర కర్రీ అలా తినబుద్ధి కాకపోతే ఇలా మనం చట్నీ చేసుకొని మనం చపాతీకైనా, అన్నంకైనా, ఇడ్లీ, దోశ దేనికైనా తినచ్చు అనమాట. సో ఇలా మనం చట్నీ లాగా చేసుకుంటే మనం వేరే వాటికి కూడా మనము టిఫిన్కి కూడా సైడ్కి పెట్టుకోవచ్చు కదా. సో మళ్ళీ ఇది చట్నీ కాబట్టి 2 to 3 days కూడా ఉంటుంది మనకి. సో ఇలా మనం చేసి పెట్టేసుకుంటే హెల్త్కి మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అవి కొంచెం వేగిపోయిన తర్వాత మనం పాలకూర వాష్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆ పాలకూరని అయితే కట్ చేసి వేసేసుకోవాలన్నమాట. చిన్న కట్ చేయకుండా పర్లేదు, ఎందుకంటే మనకి వేయిస్తున్నాం కాబట్టి. సో సైజుతో సంబంధం లేదనమాట పాలకూర అనేది. సో ఇలా మనమైతే మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట పాలకూర వేసేసి. సో పాలకూర అనేది మనకు తెలుసు కదా, చాలా తొందరగా ఉడికిపోతుంది అనమాట. సో ఆ టెన్షన్ కూడా లేదు కాబట్టి చాలా 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 తొందరగా అయిపోతుంది అనమాట ఈ రెసిపీ. తప్పకుండా చేసుకోండి, చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది, పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది అనమాట. సో దీంట్లో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కొంచెం ఉప్పు, పాలకూరలో ఉప్పు తక్కువ పడుతుంది కదా, సో ఉప్పు కొంచెమే వేసాను. సో పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత దీన్నంతా అయితే ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా నా ఛానల్లో ఇంకా చాలా ఫుడ్ రెసిపీస్ ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి. అండ్ డిఫరెంట్ రెసిపీస్ అనమాట. సో చాలామందికి తెలియదు ఆ రెసిపీస్. సో నానమ్మలు అమ్మమ్మల కాలం నాటి రెసిపీస్ కూడా ఉన్నాయి నా ఛానల్లో, తప్పకుండా విజిట్ చేయండి అండ్ మీకు అందరికీ నచ్చుతాయి నిజంగా. సో ఇదంతా దగ్గరకు వచ్చిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్నంతా మనమైతే మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని దీన్నైతే మనము చల్లారనివ్వాలన్నమాట. మనము వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేయదు కదా. సో దీన్ని అయితే మిక్సీ జార్లో తీసేసుకున్న తర్వాత చల్లారనిస్తే సరిపోతుందన్నమాట. చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసేసుకొని మనమైతే సపరేట్గా పోపు పెట్టేసుకుంటే మనకైతే పాలకూర చట్నీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో ఇదైతే నేనైతే చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు తాలింపు వేసుకోవాలన్నమాట మనము. సో తాలింపుకి ఇప్పుడు మనం ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకున్నాము. చిన్న ప్యాన్ పెట్టుకొని దీంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఈ పాలకూర చట్నీకి ఏంటి అంటే మనం తాలింపులో మినపప్పు ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది అనమాట టేస్ట్. పంటి కింద అలా పప్పు ఇలా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో మినపప్పు అయితే మ్యాండేటరీ అనమాట మనకి. సో కొంచెం ఆయిల్ వేసిన తర్వాత దీంట్లోనైతే మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేస్తున్నాను. సో ఇంకా మనకు ఆకుకూరనే కాబట్టి దీంట్లో కరివేపాకు, కొత్తిమీర ఏం వేయట్లేదు అనమాట. సో ఇంకా మినపప్పే చాలా ఎక్కువ పడుతుంది, అది చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ మనకి పంటి కిందికి మినపప్పు వస్తూ ఉంటే. సో మినపప్పు వేసి ఆవాలు, జీలకర్ర వేసేసిన తర్వాత దీన్నైతే మనము ఇదంతా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసేసుకున్న తర్వాత మనము పాలకూర చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పాలకూర చట్నీలో మనం పోపు వేసేస్తే మనకి పాలకూర చట్నీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ తొందరగా అయిపోతుంది అండ్ నిల్వ కూడా ఉంటుంది
అండ్ అన్నంలోకి కాకుండా చపాతీలో, ఇడ్లీలో, దోశకి దేనికైనా బాగుంటుందన్నమాట. సో ఆల్ ఇన్ వన్ రెసిపీ ఇదైతే పాలకూర చట్నీ అనేది. ఇలాగే ఇంకా మనము చుక్కకూరతోని, తోటకూరతోని అన్నిటితో చేసుకోవచ్చు అన్నమాట. చుక్కకూరతో కూడా హైలైట్ ఉంటుంది అసలు, ఎందుకంటే చుక్కకూర పుల్లపుల్లగా ఉంటుంది కాబట్టి టేస్ట్ అద్దిరిపోతుంది. నెక్స్ట్ టైం ఆ రెసిపీ కూడా చూపిస్తాను. సో ఇలా తాలింపు అయిపోయిన తర్వాత ఈ పాలకూర చట్నీలో తాలింపు వేసేస్తున్నాను అనమాట. సో మనకైతే ఈ పాలకూర చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ వీడియో మీకు, ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో పాలకూర చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయని చెప్పాను కదా, అవన్నీ ట్రై చేసి ఎలా వచ్చాయో నాకైతే మెన్షన్ చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే తప్పకుండా మీకోసం వీడియో తీసి నేనైతే పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా చెప్పండి. సో నా వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలి? నా వీడియోని ఫస్ట్ లైక్ చేయాలి, తర్వాత షేర్ చేయాలి. అలాగే నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, సో దట్ కొత్తగా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.